కాలేం చూడేది Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వీకెండ్ కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కట్లు పొయ్యి మీద గ్రిల్ చికెన్ అయితే చేశారు. దీనికోసం ముందుగా కోడిని అయితే పసుపుతో బాగా కడిగేసి క్లీన్ చేసి పక్కన పెట్టారు. ఇంకా మసాలాలన్నీ కావాల్సినవన్నీ యాడ్ చేసేసుకొని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లోకి పచ్చిమిర్చి కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అన్నీ వేసాను. ఎక్స్ట్రా స్పైసెస్ అయితే బిర్యానీలోకి మనం యాడ్ చేస్తాం కదా, స్టార్ అనేసా, లవంగం మొగ్గలు, చెక్క, గసగసాలు ఇవన్నీ కాస్త పౌడర్లాగా చేసి వేసాను. దాంతోపాటు కొంచెం చికెన్ మసాలా, కొద్దిగా సాల్టు. ఇప్పుడు ఇది కొంచెం క్రీమీ టెక్స్చర్ రావడానికి దీంట్లో పెరుగు కూడా కొంచెం యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల గ్రిల్ చికెన్కి కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేను చేస్తున్న ఈ క్వాంటిటీ 2 కోళ్ళకి అయితే చేశాను. మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే జస్ట్ ఒకదానికి సరిపోయేటట్టుగా హాఫ్ క్వాంటిటీ యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రాపర్గా అంతా మిక్స్ చేసేసిన తర్వాత ముందుగానే మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కోడికి అన్ని వైపులా బాగా పట్టించాలి మసాలా అంతా. అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ముందుగానే మనం కత్తితో కొంచెం అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటాం కదా మసాలా అంతా లోపలికి పట్టడానికి, వాటిలన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ లోపలికి పట్టిస్తూ ఈ మసాలా మొత్తం చికెన్కి అయితే ఇలా కూర్చాలి. దీని తర్వాత దీనికి ఎక్స్ట్రాగా మనకు కావాల్సింది ఒక 3 to 4 ఎగ్స్. వాటిని ముందుగా పగలగొట్టుకొని ఒక గ్లాస్లో పెట్టుకుని సరిపోతుంది. మసాలా అంతా పెట్టిన తర్వాత ఇలా ఉంది. ఇంకా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక 2 కోడిగుడ్లు పగలగొట్టేసి ఇలా దాని జనంతా ఇలా వేసేసి కాస్త బాగా రబ్ చేస్తే సరిపోతుంది. ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తూ దీన్ని కాల్చుకోవాలి. లేదంటే కంప్లీట్గా నల్లగా బొగ్గులాగా మాడిపోయి అసలు టేస్టే ఉండదు. ఆయిల్ వేసుకుంటేనే లోపలంతా బాగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఆయిల్ వేసుకుంటూ ఈవెన్గా ఒక్కొక్క పక్క తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంట అనేది మరీ హెవీగా కాకుండా ఇలా అన్ని వైపులకి కొద్ది కొద్దిగా తగిలేలాగా పైన ఇలాగా వీలైనంత వరకు గ్రిల్ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇలా ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా మొత్తం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా పొయ్యి మీద కాల్చుకొని తినాలి అని అన్ని ఇష్టం ఉన్నప్పుడు ఇలా గ్రిల్ మీద ఒకటి అరేంజ్ చేసేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ దీని మీద ఆయిల్ వేయడం అనేది మాత్రం కంపల్సరీ. పైన చుట్టుపక్కల అంతా ఈవెన్గా కుక్ అయిన తర్వాత మిడిల్లో ఎక్కడైనా మనం పెట్టిన మసాలా సైడ్ కానీ కుక్ అవ్వకపోతే దాన్ని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఇలా ఒక దబ్బలం లాంటిది ఒకటి ఉంటుంది కదా పొడవుగా, దీన్ని అయితే మా సైడ్ సలాకి అంటారు. ఇలాంటి వాటితో గుచ్చిపెట్టి కూడా ఇలా గ్రిల్ చేసుకోవచ్చు. ఇలా ఈ గ్రిల్ చికెను మనం ఇంట్లో ఎప్పుడైనా పొయ్యి మీద ఇలా చేసుకోవాలనుకుంటే గ్రిల్ పెట్టి మనం మెయిన్గా చేయాల్సిన థింగ్స్ 2. మధ్య మధ్యలో ఆయిల్ పోసుకుంటూ ఉండాలి. అలాగే ఎగ్స్ పగలగొట్టేసి వాటిని ఇలా మధ్య మధ్యలో ఇలా గ్రిల్ చేస్తున్నప్పుడు వేసుకుంటుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. కాబట్టి ఈ 2 ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా చేయాలి.
ఈ గ్రిల్ చికెన్ కోసం చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఈ గ్రిల్ చికెన్తో పాటు లివర్లు ఉంటాయి కదా, వాటిని కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇలా పొడవాటి ఒక మందమైన ఇనుము దెబ్బకు దానికి అయితే గుచ్చేసి దీన్ని కూడా ఇలా పొయ్యిలో కాలుస్తారు. ఇది కూడా చాలా బాగుంటుంది తినడానికి. మీరు కూడా అందరు వీకెండ్స్కి ఇలా ఫ్యామిలీతో గ్యాదర్ అవుతుంటారు కదా, అట్లాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి ఫన్ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా.